న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. సంక్రాంతి శుభాకాంక్షలు అండి గురుగారు. మీకు మన ప్రేక్షకులకి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఎస్, సంక్రాంతి అంటే చాలా పెద్ద పండుగ. అసలు ఎంత ఆనందోత్సాహాలతో రంగువల్లులతో ఎంత ఆనందంగా జరుపుకుంటాము. మనం ముఖ్యంగా సంక్రాంతి రోజు మిస్ కాకుండా చేయాల్సిన కొన్ని విధి విధానాలు పతంగులు ఎగరేయడంలో, పిండి వంటలు చేసుకోవడంలో బిజీ ఉండి మర్చిపోతుంటాం. మెసేజ్లు సెండ్ చేయడంలో. అవును గురుగారు, రేపు పండగ అంటే ఏమైపోయిందంటే వాట్సాప్ లో పండగ పెట్టేయడమే. అంతే. మర్చిపోతూ ఉంటాం. అదొక్కసారి గుర్తు చేస్తే అసలు పెద్దలు ఈ పండుగను పెట్టడానికి వెనకాలన్న కారణం ఒక్కసారి గుర్తు చేసుకొని ఆ విధి విధానాలను ఆచరించగలిగితే జీవితం ధన్యమైనట్టే. తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి శాస్త్రంలో చెప్పినటువంటివి ఏమిటి అంటే, శివలింగం కనుక ఇంట్లో ఉన్నట్లయితే లేదా తెచ్చుకొనైనా కూడా, లేదు మీకు దగ్గరలో ఆలయం ఉన్నట్లయితే అక్కడ నెయ్యిని శివలింగం మీద పెట్టి అభిషేకం చేయమని చెప్పింది శాస్త్రం. సంక్రాంతి రోజు గురుగారు గట్టి నెయ్యి ఒకటి పెట్టి మనకి కాచి చల్లార్చిన లిక్విడ్ ఫామ్ ఉంటుంది అండ్ గడ్డగట్టింది ఉంటుంది. గడ్డగట్టిన నెయ్యిని పైన పెట్టి ఒక బిల్వపత్రాన్ని పెట్టి నెయ్యితో అభిషేకం చేయాలి. కొన్నైనా పర్లేదు, మీకు ఎంత ఉంటే అంత. రుద్రం చదువుతూ ఏమంటే రుద్రం చదివినంతసేపు మనం మొత్తం అంత నెయ్యి పోయలేం కదా అనుకుంటే నీళ్ళు పోయండి, తర్వాత తప్పేం కాదు. అది చేయాలి అని చెప్తుంది శాస్త్రం. ఇంట్లో అయినా ఆలయాల్లో ఇంట్లో చేసుకుంటే ఇంకా సాయంకాలం పొద్దునే చేయాలి. యాక్చువల్గా ఉదయం పూటే చేయాలి. దాని తర్వాత విష్ణు లలితా సహస్రనామాల పారాయణం చేయాలి. ఇది అసలు మీరు సంక్రాంతి రోజు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి విధి. అలాగే మనకి శాస్త్రాల్లో ఏం చెప్తారంటే, బాగా దారిద్ర్యం ఉంది అని అనుకున్నప్పుడు వీటితో పాటు పెరుగు దానం ఏమని చెప్పింది శాస్త్రం. దీనికి మనకి అనేకమైనటువంటి గ్రంథాల్లో, శాస్త్రాల్లో కూడా, పురాణాల్లో కూడా ఉంది దీని గురించి. పెరుగుదానం ఇచ్చినందుకు ఫలానా ఫలితాలు పొందారు అని. ఎవరికి ఇవ్వాలి గురుగారు? పురోహితులకి ఇవ్వచ్చు. టెంపుల్ ఆలయానికి వెళ్ళి పురోహితులకి ఒక మట్టి కుండలో పెరుగుని ముందు రోజే మనం తయారు చేసుకొని తోడించుకొని దాంతో పాటు ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి. కొన్ని ప్రాంతాల్లో ఏం చేస్తారంటే అదే రోజు దీపము పెరుగు రెండు కలిపి కూడా దానం ఇస్తారు. ఇచ్చేయాలి. ఎవరైనా తీసుకుంటారా గురుగారు? ఆలోచిస్తారా? భలే వారు తీసుకుంటారు. అట్లా ఏం లేదు. దీపదానం చేస్తున్నాం కదా మనం మనకి ఈ సమయంలో ఏది కార్తీక మాసంలో మరి దీపదానం చేస్తాము. అట్లాగే మన కుండతో నీళ్లు దానం చేస్తాము. ఏది అక్షయ తృతీయ నాడు చేయాల్సిన పద్ధతి. అందరూ పోయి బంగారం కొంటున్నారు. కొనలేండి, మంచిదే, బంగారం కొనడం తప్పేం కాదు, పెరుగుతుంది కదా రేట్ శుభ్రంగా. అది చేయాలి ఒకటి. మూడవది ఏంటంటే పర్టికులర్గా సంక్రాంతి రోజు పెద్దల పండగ అంటారు కాబట్టి ఎవరైతే ఉంటారో కొన్ని ప్రాంతాల్లో అయితే పిండ ప్రధానాలు, ఆబ్దికాలు కూడా చేస్తారు. ఆ రోజు డైరెక్ట్ గా వాళ్ళకే చెందుతాయి, పెద్దలకే చెందుతాయి. ఎందుకంటే పెద్దలు మన ఏవైతే పితృదేవతలు ఉంటారో వాళ్ళు గమనించేటువంటి రోజులు కొన్ని ఉంటాయి. పక్షుల రూపంలో వస్తారు, రకరకాల ఎనర్జీస్ రూపంలో వస్తారు. ఇంకొక విషయం ఏంటంటే, మనం గనక పెద్దలకి చెయ్యకపోతే మనం ఎన్ని దేవతా సంబంధించిన పూజలు చేసినా నిష్ఫలం అని చెప్తుంది శాస్త్రం. అంటే వీళ్ళు మెచ్చుకోరట. నీ యాన్సిస్టర్స్ నువ్వే గుర్తించకపోతే నేను మీకు ఇంకెందుకు చేయాలి? ఇప్పుడు మీరు ఉన్నారు, ఉదాహరణకి ఎవరో ఒక ఆవిడ మీకు ఫ్రెండ్ ఉన్నారు, వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళ తల్లిదండ్రులకు వాల్యూస్ ఇవ్వట్లేదు. మీరు ఫస్ట్ ఆలోచిస్తారు అసలు ఇంత మనం ఫ్రెండ్షిప్ చేయాలా వద్దా? అవునండి, డెఫినెట్ గా నేనైతే బాగా చూస్తాను. ఈవిడతో ఫ్రెండ్షిప్ మనకు అవసరమా? ఎథిక్స్ లేవు, వాల్యూస్ లేవు, మనమే ఫీల్ అవుతాం. మరి దేవతలు ఎట్లా ఫీల్ అవుతారు? అంటే వాళ్ళని జన్మనిచ్చిన వాళ్ళనే వాళ్ళు సరిగా చూసుకోకపోతే ఇంకెందుకు అని మనకి ఎట్లా ఉంటుంది? ఈ రోజుల్లో ఉన్న వాళ్ళనే పట్టించుకోవట్లేదు, పోయినాక ఎంత మందిని పట్టించుకుంటున్నారు అనేది ప్రశ్నార్థకం గురుగారు. అందుకే IVF సెంటర్లు అవి ఇవి పెరుగుతున్నాయి అని అంటున్నాయి. అయితే ఇంకోటి ఏంటంటే, ఇక్కడ పర్టికులర్ గా ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణం ఏమిటంటే, మన జాతక చక్రం కొంత అయితే కొంత పిశాచ బాధలు అంటారు. ఈ పిశాచ బాధలు అంటే చనిపోయిన కొన్ని సోల్స్ మన మీద మన కంటికి కనబడకుండా ఒక రకమైనటువంటి దాడికి మనం గురవుతూ ఉంటాం. మనకు తెలియదు. అవి జరిగినప్పుడు ఏమవుతుందంటే, మన లైఫ్లో పర్టికులర్గా సరిగ్గా నిద్ర పట్టకపోవడము, అంత పిచ్చి పిచ్చిగా ఉండడం, ఏ పని చేసినా ఏదో కారణం చేత ఫెయిల్ అయిపోతూ ఉండడం, ప్రతి చిన్న విషయాలు కోపాలు రావడం, ప్రతి ఒక్కరితో కట్ అయిపోవాలనే ఫీలింగ్ కలగడం, ఇవన్నీ పిశాచ బాధల లక్షణాలు. చాలామంది వీటికి అనారోగ్యంతో ఉండడం, లేడీస్ పర్టికులర్గా
అనాచారాన్ని ఎక్కువగా వాళ్ళు పాటించడం, స్నానం చేయకుండా 1, 2, 3 రోజులు స్నానం చేయకుండా అట్లా తిరగడం, ఇవన్నీ ఏంటంటే పిశాచం వాళ్ళకి సంబంధం, అంటే వాళ్ళ కంటికి కనబడకుండా వాళ్ళు ఎంటర్ అయిపోయింది. మరి అది వాళ్ళకి అర్థం కాదు. వీటిని పంపించేది ఎవరు అంటే దేవతలా పితృదేవతలు. అంటే మీరు పితృదేవతలు కనుక తలుచుకుంటే వెంటనే పంపించేస్తారు వాళ్ళు. వాళ్ళకి ఆ డైమెన్షన్లోకి వెళ్ళి వాటిని పంపించే యాక్సెస్ వాడికి తొందరగా ఉంటుంది. వాడికి దేవత కూడా ఉంటుంది. హనుమాన్ చాలీసా చేసుకోవడము, ఒక దేవతా సంబంధించిన అనుష్ఠానం చేయడం వల్ల వస్తుంది. బట్ ఇట్ టేక్స్ టైం. కానీ ఇక్కడికి వచ్చేసరికి పితృదేవతలు మీరు ఒక్కసారి తలుచుకోగలిగితే వీళ్ళు వచ్చి వీళ్ళని పంపించగలుగుతారు. దానివల్లే చాలా మందికి అంటే సంతానం ఏమనుకోవాలి లేకపోవడం. గురువు గారు? వాళ్ళు మీ తాతలనో ముత్తాతలనో లేకపోతే తండ్రులను తలుచుకోవడం, చనిపోయిన వారు అంతే. తలుచుకుంటే చాలు. వాళ్ళు వచ్చి అది ఎంత క్లియర్గా అంటే మీకు ఒక్కోసారి కొంతమందికి అయితే స్వప్నంలో కూడా కనిపిస్తుంది ఇది. వాళ్ళు వచ్చి వీళ్ళని పంపించేసినట్టు ఒక కర్ర పట్టుకొని వచ్చి పో అని పంపించేసినట్టు మీకు క్లియర్గా తెలుస్తుంది. బట్ సిమ్టమ్స్ ఇవి ఖచ్చితంగా జరుగుతుంది, ఇందులో ఎటువంటి డౌట్ లేదు. ఎస్. ఇక మరొక విషయం ఏంటంటే సంక్రాంతి అనగానే అందరూ కూడా మామూలుగా ఈ గాలిపటాలు ఎగరేసుకోవడం మీరు అన్నట్టుగా ఇవి చేస్తారు. ముగ్గులకు కూడా చాలా విశిష్టత ఉంది కదా గురుగారు. చాలా మంచి మంచి ముగ్గులు వేస్తారుగా ప్రతి ఇంటి ముందుని కూడా అదొకటి చేస్తారు. దానికి మన అంతరిక్షానికి కూడా లింక్ ఉంటుంది అని అంటుంటారు. బట్ ఏంటంటే మకరంలోకి రవి ఎంటర్ అవ్వడం అంటే న్యాచురల్ 10th house లోకి న్యాచురల్గా అక్కడ 5th లో వచ్చి ఎంటర్ అయినందుకు పర్టికులర్గా నేను మొదట్లో చెప్పినటువంటి ఈ 3 ఏది శివాభిషేకం నెయ్యితోని, లలిత అండ్ విష్ణు సహస్రనామాలు వినడం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అవి ఇంకా కంపల్సరీ అనమాట, ఇంకా అందులో డౌట్ ఏం లేదు. ప్లస్ పెరుగు దానంగా ఇవ్వడం చెప్పాను కదా. ప్లస్ మీకు ఏదైతే గ్రహం బాగాలేదో ఆ గ్రహ సంబంధించిన దానాలు కూడా సంక్రాంతి సంక్రమణం రోజు చేస్తే చాలా మంచిది. అయితే సంక్రమణం రోజు కొన్ని విధి విధానాలు చెప్పారు. ప్రతి నెల సంక్రమణం జరుగుతుంది మనకి. మేష సంక్రమణం, వృషభము, మిథునము, కర్కాటకం, ఇలా సంక్రమణం రోజు ఖచ్చితంగా పితృదేవతలకు మనం చేసుకోవాలని చెప్తుంది శాస్త్రం. ఆ రోజు వీలైతే ఉపవాసం ఉండమని చెప్తుంది. ఆ రోజు వీలైతే స్త్రీ సంగమం చేయకూడదని చెప్తుంది. ఇవి ఖచ్చితంగా పాటించాలి. ఇవి పాటించడం వల్ల కూడా వాళ్ళకి అనేకమైనటువంటి దోషాలు పోతుంటాయి. ఇవి చేయాలి సంక్రాంతి రోజు. చాలా సంతోషం గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.